హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీ పల్లి నువ్వుల పొడి. ఇది కనుక మనం చేసుకుని పెట్టుకుంటే ఒక 15 to 20 days స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక క్యాస్ట్ ఐరన్ బాండి తీసుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలాంటి పొళ్ళుకి మనం క్యాస్ట్ ఐరన్ బాండీలను వాడితే అవి ఈవెన్గా వేగి చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఒక 5 minutes అట్లా మనకి టైం పడుతుంది. స్లోగా వేయించుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది పొడి. పల్లీలు ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం నువ్వులను వేయించుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులను తీసుకున్నాను. సేమ్ అలాగే సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి, నువ్వులు చిటపట అనే వరకు. నువ్వులు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత, కొంచెం 3 వంతులు వేగిన తర్వాత మనం అందులోకి ఎండుమిరపకాయలని వేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాడిగి గుంటూరు చిల్లీ 2 కలిపి వేస్తున్నాను. కొత్తగా నేను ఆ గుంటూరు చిల్లీ తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి 2 కలిపి వేసాను అనమాట. అంతకుముందు ఓన్లీ బ్యాడిగి మిర్చి వేసేదాన్ని. అవి కొంచెం లెస్ స్పైసీ ఉంటాయి కదా, అవి అనమాట. కానీ కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది తినడానికి. టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఇట్లా 2 కలిపి తీసుకోండి, లేదంటే ఒకటైనా తీసుకోవచ్చు. వాటితో పాటు వేగితే అవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా అందులో వేసుకుని ఊరికే ఒకసారి అట్లా అన్నీ కలిపేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. పింక్ సాల్ట్ వాడుకోండి, చాలా చాలా మంచిది. మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని గార్లిక్ వేస్తున్నాను, వెల్లుల్లి. అందులో వేస్తే కొంచెం తడి ఏమన్నా ఉన్నా కూడా పోతుందని బాండీలోనే వేసి ఉంచాను. స్టవ్ కట్టేసిన తర్వాత వేసాను అనమాట. మిక్సీ జార్లోకి అవన్నీ తీసుకుని చల్లారిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి, డైజెషన్కి బాగుంటుంది. వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొంచెం ఇలా సెరామిక్ బౌల్లోకి తీసుకుని టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. మిగతాది మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పల్లి నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఇది రెగ్యులర్గా పిల్లలకి కూడా పెడితే కాల్షియం డెఫిషియన్సీస్ అవి రాకుండా బోన్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్.